హాయ్ ఫ్రెండ్స్, మనం ఇప్పుడు 1956 తర్వాత మన భారతదేశంలో కొన్ని రాష్ట్రాలు కొత్తగా ఏర్పడినాయి ఫ్రెండ్స్. 1956 కంటే ముందు మన భారతదేశంలో కేవలం 14 రాష్ట్రాలుగానే ఉండేది ఫ్రెండ్స్. 1956 తర్వాత మన భారతదేశంలో మొట్టమొదటి రాష్ట్రంగా గుజరాత్ రాష్ట్రం అనేది ఏర్పడింది ఫ్రెండ్స్. ఇది 1960వ సంవత్సరం మే 1న బొంబాయి పునర్విభజన చట్టం ప్రకారం కొత్తగా గోవా రాష్ట్రం అనేది ఏర్పడింది ఫ్రెండ్స్. దాని తర్వాత 16వ రాష్ట్రంగా నాగాలాండ్ రాష్ట్రంగా ఏర్పడింది ఫ్రెండ్స్. ఇది 1963 డిసెంబర్ 1న 13వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా అస్సాం రాష్ట్రం నుంచి కొత్తగా నాగాలాండ్ రాష్ట్రంగా విభజించడం జరిగింది. 17వ రాష్ట్రంగా హర్యానా రాష్ట్రం 1969 నవంబర్ 1న పంజాబ్ రాష్ట్రం నుంచి విభజించి కొత్తగా హర్యానా రాష్ట్రంగా ఏర్పడింది ఫ్రెండ్స్. దాని తర్వాత 18వ రాష్ట్రం హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రం. ఇది 1971 జనవరి 25న అప్పటి వరకున్న కేంద్ర పాలిత ప్రాంతం అయిన హిమాచల్ ప్రదేశ్కు దాని తర్వాత రాష్ట్ర హోదా కల్పించారు ఫ్రెండ్స్. దాని తర్వాత 19 నుంచి 21 వరకు ఈశాన్య రాష్ట్రాలు అయిన మేఘాలయ, మణిపూర్, త్రిపుర రాష్ట్రాలు 1972 జనవరి 21న ఈ 3 రాష్ట్రాలకు రాష్ట్ర హోదా కల్పించారు ఫ్రెండ్స్. 22వ రాష్ట్రంగా సిక్కిం. ఇది 1975 మే 16న 36వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా కొత్తగా సిక్కిం రాష్ట్రంగా ఏర్పడింది ఫ్రెండ్స్. దానికంటే ముందు సిక్కిం రాష్ట్రం కూడా కేంద్ర పాలిత ప్రాంతంగానే ఉండేది ఫ్రెండ్స్. 23వ రాష్ట్రంగా మిజోరం. ఇది 1987 ఫిబ్రవరి 20న 53వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా మిజోరం కూడా రాష్ట్ర హోదా కల్పించారు. ఇది కూడా దానికంటే ముందు కేంద్ర పాలిత ప్రాంతంగానే ఉండేది ఫ్రెండ్స్. 24వ రాష్ట్రంగా అరుణాచల్ ప్రదేశ్. 1987 ఫిబ్రవరి 20న 55వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా అరుణాచల్ ప్రదేశ్ కూడా కొత్త రాష్ట్ర హోదా కల్పించారు. దానికంటే ముందు కూడా ఇది కేంద్ర పాలిత ప్రాంతంగా ఉండేది. ఒక ముఖ్య గమనిక ఏంటిదంటే హిమాచల్ ప్రదేశ్ కానీ, సిక్కిం కానీ, అరుణాచల్ ప్రదేశ్ మరియు మిజోరం రాష్ట్రాలు దానికంటే ముందు కేంద్ర పాలిత ప్రాంతంగా ఉండి దాని తర్వాతగా రాష్ట్రాలుగా విభజించడం జరిగింది. 26వ రాష్ట్రంగా ఛత్తీస్గఢ్. 2000 సంవత్సరం నవంబర్ 1న మధ్యప్రదేశ్ రాష్ట్రం నుంచి కొత్తగా ఛత్తీస్గఢ్ రాష్ట్రంగా ఏర్పడింది ఫ్రెండ్స్. 27వ రాష్ట్రంగా ఉత్తరాఖండ్. 2000 సంవత్సరం నవంబర్ 9న ఉత్తరప్రదేశ్ రాష్ట్రం నుంచి కొత్తగా ఉత్తరాఖండ్ రాష్ట్రంగా విభజించడం జరిగింది. 28వ రాష్ట్రంగా జార్ఖండ్. 2000 సంవత్సరం నవంబర్ 15న బీహార్ రాష్ట్రం నుంచి కొత్తగా జార్ఖండ్ రాష్ట్రంగా ఏర్పడింది ఫ్రెండ్స్. తర్వాత తెలంగాణ రాష్ట్రం 2014 జూన్ 2న కొత్తగా తెలంగాణ రాష్ట్రం అనేది ఏర్పడింది ఫ్రెండ్స్. దానికంటే ముందు తెలంగాణ రాష్ట్రం అనేది మనందరికీ తెలుసు ఏపీ, ఆంధ్రప్రదేశ్లో ఉండేది. దాని తర్వాత 2014 జూన్ 2న 2 రాష్ట్రాలుగా విభజించడం జరిగింది. దాని తర్వాత మనకి 2019 రాష్ట్రంగా అప్పటి వరకు ఉన్న జమ్మూ అండ్ కాశ్మీర్ను రాష్ట్రంగా ఉండేది. దాని తర్వాత జమ్మూ కాశ్మీర్ను రెండు కేంద్ర పాలిత ప్రాంతంగా విభజించిండు కదా ఫ్రెండ్స్. అవి వచ్చేసి ఒకటి జమ్మూ కాశ్మీర్ మరియు లడాక్. అవి 2 కేంద్ర పాలిత ప్రాంతంగా అయినాయి కదా ఫ్రెండ్స్. అందుకే మన భారతదేశంలో ఇప్పుడు 28 రాష్ట్రాలుగా ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని.